రెండు పార్టీలు అత్త కొట్టిందని కోడలు ఏడ్చిందన్నట్టు ఏడుస్తా ఉన్నారు తప్ప గత ప్రభుత్వం ఒకవేళ పొరపాటు చేస్తే అధికారంలోకి వచ్చి దాదాపు 7-8 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి తప్పు చేసినోడిని శిక్షించడానికి వీళ్ళకున్నటువంటి ఇబ్బంది ఏంది? కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టు 2వ తారీఖు రోజు సుంకిశాలలో కూలిపోయింది, ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించేందుకు దమ్ము లేదు అన్నాడు. మరి మీరేం చేస్తారు? పాలక పక్షం నిద్రపోతే పాలక పక్షాన్ని మేల్కొల్పాల్సినటువంటి ప్రతిపక్షం మీరెందుకు నిద్రపోయిన కేటీఆర్ గారు? ఆగస్టు 2 నాడు సంఘటన జరిగితే 2 నాడు అసెంబ్లీలో మీరెందుకు దాన్ని ప్రస్తావించడంలో విఫలమైందనేది కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను మొదటి నుంచి చెప్తున్నా, వీళ్ళిద్దరు తోడు దొంగలే. అది కాళేశ్వరం అయినా, మేడిగడ్డ అయినా, సుంకేసులైనా పేపర్ల మందం, ప్రెస్ మీట్ల మందమే తప్ప వేర్ ఈస్ ద యాక్షన్? తప్పు చేసినోడిని శిక్షించడానికి వెనకటికి చంద్రశేఖరరావుకు మన చొప్పలే. తప్పు చేసేది తనయుడైనా తనయైనా ఆయన శిక్షిస్తా అని చెప్పి కేసీఆర్ 10 ఏళ్లు తలుపులు పెట్టుకుంటే 8 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు నేను రాగానే లోపలేస్తా, చెంచలు కూడా లేస్తా, డబుల్ బెడ్రూములు రెడీ అవుతున్నాయి, అయ్యా కొడుకులను అందరినీ పంపిస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయంలో కూడా నోరు మెదుపుతలేడు. ఇది దురదృష్టకరం. చీకటి పోలీసు రెండు ఒకటైనట్టు ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయి తప్ప అది సుంకిశాలైనా, మేడిగడ్డ అయినా, కాళేశ్వరం అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తాం. కేసీఆర్ గారు అసెంబ్లీలో జూన్ 2014లో చెప్పిన మాటని బండి సంజయ్ గారు యాడ్ చేసిరు అంతే. ఏమన్నాడు కేసీఆర్? తప్పు చేసేటోడు తనయుడైనా తనే అయినా శిక్షిస్తా అన్నాడు. అరవింద్ కుమార్ అనేటువంటి ఒక హెచ్ఎండిఏ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కి కమిషనర్ గా చేస్తున్న ఆయన F1 రేస్ కోర్సు కార్లకి ఎట్లాంటి జీవో లేకుండా కేటీఆర్ చెప్తే నేను 50 కోట్లు ఇచ్చినా అని చెప్పి 6 నెలలు అవుతుంటే కేటీఆర్ ని ఇంకా అరెస్ట్ చేస్తలేడంటే రేవంత్ రెడ్డి అమెరికాకు పోయి కేటీఆర్ తోటి ఏమైనా చీకటి ఒప్పందాలు చేసుకుంటుండేమో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఏడున్నాడు అరవింద్ కుమార్? ఏది రింగ్ రోడ్ టెండర్? రేవంత్ రెడ్డి నీకు 1000 కోట్లకు నోటీస్ ఇచ్చిండు కదా, అరవింద్ కుమార్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఫార్ములా 1 రేస్ కోర్సులకు 50 కోట్లు జేబుల పైసలు లెక్క వంచిండు కదా కేటీఆర్, ఎందుకు అరెస్టులు చేస్తలేవు అని సంజయ్ అడిగిండ్రు. తప్పేముంది అందులో?